శివ ఇచ్చిన కాలిగ్రఫీకి విందా మ్యాన్షన్కొచ్చిన అతిథులంతా షాక్ అవుతారు. సువీక్ష శివ ఫియాన్సీనని ఎంట్రీ ఇచ్చి తుషార్తో శివకి ఫోన్ చేసి మాట్లాడమంటుంది. ఈ లేడీ శివ యొక్క ఫ్యామిలీ అయిన పురుషోత్తం ఫ్యామిలీపై చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అండ్ ఆమె అటెన్షన్ చాలా పవర్ఫుల్గా ఉంది అని అనుకున్నాడు తుషార్. వాస్తవానికి తుషార్ కొన్ని నెలల క్రితం ఈమె అభితో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఈమెని డీల్ చేశాడు. ఆ సమయంలో ఈమె అభితో బానే మాట్లాడేది. అభి కూడా ఈమెని జాగ్రత్తగా డీల్ చేశాడు అండ్ బాగా చూసుకున్నారు కూడా. బట్ అతను శివ యొక్క ఆచూకీ చెప్పలేదు. ఆయన బాంబేలో లేడని మాత్రమే చెప్పాడు. తర్వాత తెలిసిన విషయం సువీక్షకి శివకి మధ్య కనెక్షన్ ఉందని, ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయ్యిందని. వారి ఇద్దరి ఎంగేజ్మెంట్ పురుషోత్తం చేతుల మీదగానే జరిగింది. ఆ తర్వాత సడన్ గా శివ బాంబేని వదిలి వెళ్లిపోయాడని ఆమె అభితో చెప్పింది. ఈ విషయం ఇటు అభి కాని అటు తుషార్ కాని శివకి చెప్పలేదు. ఎనఫ్, ఇక వదిలే, నెంబర్ ఇవ్వు, శివకి కాల్ చేసి తనెక్కడున్నాడో అడుగుతాను అని డీప్ వాయిస్తో అన్నది సువీక్ష. ఆమె ఫేస్ కోపంగా అన్కంఫర్టబుల్ గా ఉంది. బాంబే సిటీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ లేడీగా ఫేమస్ అయిన పర్సన్స్ లో ఈమె ఒకరు. ఆమె ఎప్పుడూ తన వెంట హీరోలు ఫాలో అవ్వాలని కోరుకుంటుంది. ఆమె శివని ఎక్కడ చూసిందో, ఆమెకి శివకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తుషార్కి తెలియదు. కాని ఆమె ఇప్పటికే చాలాసార్లు శివ కోసం ఇక్కడికొచ్చింది. వచ్చిన ప్రతిసారి ఆమెకి చుక్కే ఎదురైంది. శివ ఎలాంటి మిస్టరీ ప్లే చేస్తున్నాడు నాకు తెలియదు. పురుషోత్తం ఫ్యామిలీ యొక్క పెద్ద ఫ్యామిలీ బిజినెస్ ఉంది. బట్ అసలెప్పుడూ బిజినెస్ సర్కిల్లో కనిపించడు. తన ఇండస్ట్రీని చూసుకోవడానికి అతనికి హెల్ప్ చేసే ఉద్యోగులు మీరు. మీకు అతని గురించి ఖచ్చితంగా తెలియదా? అసలైనా తనకిక్కడ ఎవ్వరూ లేరని అనటం నిజంగా చాలా చెత్త విషయం. ఇంత పెద్ద సామ్రాజ్యం అతని కోసం ఎదురు చూస్తూ ఉంటే అతను మాత్రం తాజ్ హోటల్లో ఉంటూ స్టార్ లైట్ ప్రాజెక్ట్ చేయడం షేమ్లెస్. అది కూడా తన వైఫ్ కోసం ఆ ప్రాజెక్ట్ చేస్తున్నట్లుగా న్యూస్ స్ప్రెడ్ అయ్యి సిటీని అల్లకల్లోలం చేసింది. దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు సువీక్ష చాలా జెలస్ గా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. శివ తరపు నుంచి తనకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ఆమె ఎప్పుడూ అనుకునేది. ఆమె శివ విడిపోయి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాలలో ఇద్దరూ ఒకరినొకరు చూసుకోలేదు. కాని ఇద్దరికీ అత్యంత గౌరవనీయులైన తమ గ్రాండ్ ఫాదర్స్ ముందు ఎంగేజ్మెంట్ జరిగింది. బట్ శివ ఇలా బయట గందరగోళం చేస్తాడని సువీక్ష అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇండియాలోనే ఈ సువీక్ష కంటే అందమైన గొప్ప అమ్మాయి ఎవరైనా ఉన్నారా? అలాంటిది శివ నన్ను వదిలేసి ఇటువంటి పని చేయటమేంటో నాకేం అర్థం కావట్లేదు. మిస్ సువీక్ష, నేను మీకు ఆయన నెంబర్ ఇవ్వలేను అండ్ నా మొబైల్ ఫోన్ ఎన్క్రిప్టెడ్ అయింది అని అతి కష్టంగా చేదు తిన్నట్లు ఫేస్ పెట్టి అబద్ధం చెప్పాడు తుషార్. ఇక ఆపు అని తన చేతిని అసహనంగా ఎత్తింది సువీక్ష. ఆమె ఇద్దరు బాడీగార్డ్స్ సడన్ గా తమ పాకెట్లోంచి గన్స్ బయటకి తీసి ఆ రూమ్ అంతా కాల్పులు జరిపారు. బుల్లెట్స్ తగలకుండా తుషార్ చేతులు అడ్డు పెట్టుకుంటున్నాడు. వాళ్ళతని చుట్టూ గన్స్ తో కాల్పులు జరిపారు. ఆ బుల్లెట్స్ టేబుల్ పై కూడా చప్పుడు చేస్తున్నాయి. అప్పుడే ఓ బాడీగార్డ్ తుషార్ హెడ్ కి గన్ గురిపెట్టింది. మరో బాడీగార్డ్ తుషార్ డ్రెస్ లో నుంచి మొబైల్ ఫోన్ వెతికి తీసి సువీక్షకి ఇచ్చింది. మిస్ సువీక్ష, మీరు చాలా దూరం వెళ్తున్నారు. శివసర్ కోపం మీకు తెలియదు అని డీప్ వాయిస్ తో అన్నాడు తుషార్. షటప్ అని కోపంగా అరిచింది సువీక్ష. ఆమె చాలా స్పీడ్గా ఉంది. నువ్వు శివ కింద వర్క్ చేసే ఒక పనివాడివి. నేనెవరో నీకు తెలియదా? నువ్వు శివ గురించి నాకు చెప్పి నన్ను భయపెట్టాలనుకుంటున్నావా? డు యు వాంట్ టు డై అని కోపంగా అన్నది సువీక్ష. తుషార్ ఎక్స్ప్రెషన్స్ నిస్సహాయంగా మారిపోయాయి. అతను ఇక మాట్లాడదలుచుకోలేదు. అప్పటికే ఆమెతో చాలా ఎక్కువగా మాట్లాడాడు. శివ సార్, మిస్సెస్ శివని ఆల్రెడీ తాజ్ హోటల్లో ఉంచారు. ఈరోజే మిస్సెస్ సురభి ఇదే బిల్డింగ్లో స్టే చేయడానికి షిఫ్ట్ అవుతారు. మరి ఈ సువీక్ష ఎవరు? ఆమె ఎందుకు ఇలా ఆలోచిస్తుంది?
అని అనుకున్నాడు తుషార్. అయితే అతనికి సురభి గురించి సువీక్షకి చెప్పే ధైర్యం లేదు. మిసెస్ శివ ఉనికి గురించి సువీక్షకి చెప్తే ఆమె కోపం ఇంకా పెరుగుతుంది. ఇప్పటికే ఆమె కోపం చాలా చవిచూశాడు. ఇంకా ఏ ఒక్క మాట మాట్లాడినా ఆమె బాడీగార్డ్ చేతిలో తన తల పుచ్చకాయ పేలినట్లు పేలుతుంది అనటంలో ఆశ్చర్యం లేదు. సువీక్ష తుషార్ మొబైల్లో మిస్టర్ శివ అనే నెంబర్కి డయల్ చేసింది. ఇదేంటి, ఇప్పుడే కదా మాట్లాడింది, మళ్ళీ ఏంటి కాల్ చేస్తున్నాడు అని అనుకున్న శివ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు. ఆ వాయిస్ విన్నప్పుడు సువీక్ష చాలా కలత చెందింది. అంటే ఈ తుషార్కి శివ ఎక్కడున్నాడో తెలుసు, నేను అడిగితే చెప్పలేదు, వీడికెంత ధైర్యం అని కోపంగా పళ్ళు నూరిన సువీక్ష శివ ఎక్కడున్నా అని సీరియస్గా అడిగింది. హూ ఆర్ యు అని అంతే ప్రశాంతంగా అన్నాడు శివ. ఆ మాటతో సువీక్ష యొక్క ఫీనిక్స్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఆమె పెదవులు వణుకుతున్నాయి. చాలా కోపంగా నేను నీ వాయిస్ని గుర్తుపట్టాను, నువ్వు నా వాయిస్ని గుర్తుపట్టలేదా, నేను నీ వైఫ్ని అని అన్నది. ఏంటి, నా వైఫా అని ముఖం చిట్లించిన శివ హూ ఆర్ యు అని మళ్ళీ అడిగాడు. నేను సువీక్ష నాయక్, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా శివ అని తన చెర్రీ పెదవులను కొరుకుతూ క్వశ్చన్ చేసింది సువీక్ష. సువీక్ష తన ఫెస్టివల్ ఆఫ్ ఫేమ్ అండ్ రెప్యుటేషన్ గురించి చాలా కేర్ తీసుకునే అమ్మాయి. అండ్ ఆమె తనకు శివకి మధ్య జరిగిన ఎంగేజ్మెంట్ తన మనసులో చాలా విలువైనదిగా భావిస్తుంది. ఆమెకు తమ రిలేషన్పై ప్రత్యేకమైన అభిమానం ఉంది. అంతేకాదు, శివ ఇల్లు వదిలిపెట్టి వెళ్లిన దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాల్లో ఆమె అతని ఆచూకీ తెలుసుకోవడం కోసం ఎంతో ట్రై చేసింది. తన ఫ్యామిలీ యొక్క పవర్ని కూడా యూజ్ చేసింది. ఇప్పుడు కూడా ఆమె శివకి తనకి మధ్య జరిగిన ఎంగేజ్మెంట్ గురించి అతనికి క్లియర్ చేయకపోతే ఆమె లైఫ్లో డైలమాలో పడిపోయినట్లే అని ఆమె ఫీల్ అవుతుంది. చివరిసారి పురుషోత్తం ఫ్యామిలీని మెహ్రా ఫ్యామిలీ నాశనం చేసినప్పుడు శివ చనిపోయాడని అనుకున్న ఆమె అతని గురించి వెతకటం వదిలేసింది. కాని శివ మళ్లీ బాంబేకొచ్చి పురుషోత్తం ఫ్యామిలీ యొక్క అధికారాన్ని తీసుకుంటున్నాడని ఆమె ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. శివ గురించి ఒకలాంటి వైరాగ్యంలో పడిపోయింది. అలాంటి పొజిషన్లో ఆమెకి శివ తిరిగి రావడం అనేది ఒక గొప్ప విషయం. ఇప్పుడు శివ వాయిస్ వింటుంటే ఆమెలో తెలియని అలజడి ఎగసిపడుతుంది. శివ ఆలోచనలలో పడిపోయాడు. సువీక్ష అనే పేరు అతనికి కాస్త పరిచయం ఉన్న పేరులా అనిపిస్తుంది. కాసేపు ఆలోచించిన తర్వాత అతని మెమరీలో ఒక లిటిల్ ఇంప్రెషన్ ఉంది. అతను తన చిన్నప్పుడు తన ఫ్యామిలీకి చార్జ్ తీసుకుంటున్నప్పుడు ఆమెను కలుసుకున్నాడు. కాని ఆమె రూపాన్ని మర్చిపోయాడు. శివ తాతయ్య పురుషోత్తం కూడా సువీక్ష గురించి శివని అడిగినప్పుడు అతను ఏం మాట్లాడలేదు. అతనికి సువీక్ష తెలుసు, కాని ఆమె గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. అండ్ అతనికి అవసరం కూడా లేదు. అందుకే శివ వెంటనే వాట్ కెన్ ఐ డు ఫర్ యూ అని ప్రశాంతంగా అన్నాడు శివ. ఓహో, నాకోసం ఏం చేయగలననుకుంటున్నా? రా, వచ్చి పెళ్లి చేసుకో. నువ్వు చచ్చిపోయావని అనుకున్నాను. ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? ఈరోజు నువ్వున్నావు, నీతో మాట్లాడుతున్నా. ఈ ఫీలింగ్ వెరీ హ్యాపీ శివ. బట్ నువ్వేమో నేనెవరో తెలియనట్లు మాట్లాడుతున్నా. వాట్ ఈస్ దిస్ శివ? ఇప్పుడు నేను నీతో మాట్లాడాలి అని అన్నది సువీక్ష. శివ ముఖం చిట్లించాడు. ఆమె వాయిస్లో కోపం, బాధ, పొగరు అన్నీ ఉన్నాయి. సువీక్ష, నువ్వు నాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి స్టార్ సిటీ బిల్డింగ్ దగ్గరకొచ్చావా? బట్ నాకంత టైం లేదు అని అన్నాడు శివ. హ్యూ అని కోపంగా అంటున్న సువీక్ష ఫీనిక్స్ కళ్ళు ఎర్రదనం పులుముకుంటే ఆమె పళ్ళు చెర్రీ పెదాలు కొరుకుతూ ఉన్నాయి. శివ, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను నిన్ను ఒకటి అడుగుతున్నాను. నువ్వు వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నావా? ఆ మహిళ కోసమే నువ్వు ఈ స్టార్ ప్రాజెక్ట్ని చేస్తున్నావా? అందుకే నీ ఎంప్లాయీస్ అంతా ఈ పని మీద ఉన్నారా అని కోపంగా అడిగింది సువీక్ష. ఆర్ యు మ్యాడ్? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలియదు. అండ్
నేను దీని గురించి నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నాకొక వైఫ్ ఉంది. సో ఇక మాట్లాడడానికి ఏం లేదనుకుంటా అని గంభీరంగా అన్నాడు శివ. వాట్ అని అన్నది సువీక్ష. ఆమె కళ్ళ నిండుగా నీళ్లు నిండి ఉన్నాయి. ఫోన్ చేతిలో ఉన్నప్పటికీ ఆమె చేతులు గజగజ వణుకుతున్నాయి. కోపంతో ఉన్న ఆమె ముఖం ఎర్రగా మారిపోయింది. ఆమెకి చాలా అవమానంగా అనిపిస్తుంది. మిస్ సువీక్ష ఫాదర్ నాయక్ ఫ్యామిలీకి హెడ్. ఆమె చిన్నప్పటి నుంచి ఆమె ఇంట్లో యువరాణిలా పెరిగింది. ప్రతి చోట లెక్కలేనంత మంది ఆమెను ఫాలో అయ్యేవాళ్లు ఉన్నారు. ఆమె స్టేటస్ చాలా గొప్పది. దేశమంతటా చూస్తే ఆమె కుటుంబ నేపథ్య అమ్మాయిలతో పోలిస్తే ఆమె అంత అందంగా ఉన్న వాళ్ళని, ఆమె అంత క్యాపబుల్గా ఉన్న వాళ్ళని వేళ్లతో లెక్కించొచ్చు. అయినప్పటికీ ఆమె శివ చేతిలో అవమానానికి గురైంది. వాట్ ఈస్ దిస్ శివ? నేను నీ గురించి దాదాపు 10 సంవత్సరాలుగా వెతుకుతున్నాను. అయినా నువ్వు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నావా? ఆర్ యు వేస్ట్? అలా ఎలా నన్ను మర్చిపోతావు? నన్నెలా మోసం చేస్తావు అని వణికిపోతూ శివను తిట్టింది సువీక్ష. శివ ఏం మాట్లాడలేదు. చెప్పు, ఆ అమ్మాయి ఎవరు? నాకంటే అందంగా ఉంటుందా? స్టేటస్లో నాకంటే గొప్పదా? నా వ్యక్తిని దోచుకోవటానికి ధైర్యం చేసిన ఆ అమ్మాయి ఎవరు? నేను చూడాలనుకుంటున్నాను అని సీరియస్గా అన్నది సువీక్ష. ఆమె దృష్టిలో అతను ఆమెకు చెందిన వ్యక్తి. ఎవ్వరూ తీసుకోవడానికి వీల్లేదు. ఆమె చిన్నప్పటి నుంచి కూడా అంతే. తను ఇష్టపడింది వేరొకరు ఆశపడటానికి వీల్లేదు. అది వేరే వాళ్ళ చేతిలో పడితే దాన్ని అంతం చేసే వరకు ఆమె నిద్రపోదు. చివరి 10 సంవత్సరాలుగా అతనిని చూడనప్పటికీ ఆమెకి శివ యొక్క చిన్నతనంపై రూపం ఇప్పటికీ చాలా గుర్తుంది. ఆమె దృష్టిలో అతను అందగాడు. అంతేకాకుండా బాంబేలో శివ యొక్క బలం తిరిగి వచ్చి తన కుటుంబాన్ని నాశనం చేసిన మెహ్రా ఫ్యామిలీని నామరూపాలు లేకుండా చేసింది. ఇప్పుడు అతను సిటీలోనే యువతరానికి ఒక మోడల్ ఫిగర్. శివ లాంటి వ్యక్తి మాత్రమే సువీక్షకి సరితూగగలడని సువీక్ష ఫీలింగ్. నాకు నీతో మాట్లాడటానికి టైం లేదు సువీక్ష. నాకు వైఫ్ ఉందని నీకు పదే పదే చెప్తున్నాను. దయచేసి ఫ్యూచర్లో నా లైఫ్కి అడ్డు రాకుండా ఉంటే బావుంటుంది అని అన్నాడు శివ. ఓహో, నేను నీ లైఫ్ డిస్టర్బ్ చేస్తున్నానా? నువ్వేమో హ్యాపీగా నీ లైఫ్ చూసుకుంటున్నావు. నీ వైఫ్తో ఎంజాయ్ చేస్తావు. నేను చేతులు కట్టుకుని కూర్చోవాలా అని సీరియస్గా అన్నది సువీక్ష. ఆమెకి శివ యొక్క యాటిట్యూడ్ చాలా చిరాకు తెప్పిస్తుంది. శివకి ఆమెతో వాదించటం చిరాకుగా ఉంది. అతను అసహనంగా నడుంపై చేయి పెట్టుకుని ఫోన్ తలకేసి కొట్టుకుని మళ్లీ చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఏంటి శివ, ఏం మాట్లాడా? నీ ఉనికి నా లైఫ్ని ఇబ్బంది పెట్టిందని నీకర్థమవుతుందా? పురుషోత్తం ఫ్యామిలీకి మరియు నాయక్ ఫ్యామిలీకి మధ్య మనిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ విషయం మర్చిపోయి నువ్వలా ఎలా ఒక బయట అడవి మనిషిని పెళ్లి చేసుకున్నా? నీతో ఎంగేజ్మెంట్ చేసుకుని నేనిలా ఒంటరిగా మిగిలిపోయిన నా ముఖం ఎక్కడ పెట్టుకోవాలి అని అన్నది సువీక్ష. నువ్వు మనకి జరిగిన నిశ్చితార్థం గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అది మన చిన్నతనంలో జరిగింది. సో దానికంత వాల్యూ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కావాలంటే నేను మన నిశ్చితార్థాన్ని బ్రేక్ అయినట్లు నాయక్ ఫ్యామిలీకి ఒక లెటర్ రాసి పంపిస్తాను, సరేనా అని అన్నాడు శివ. ఎంగేజ్మెంట్ తన తాతయ్య డిసైడ్ చేశాడు. అందువల్లే తన తాతయ్య కోసమైనా ఈ డెసిషన్ తీసుకోవాలనుకున్నాడు శివ. అందుకే తనకిష్టం లేకపోయినా అయిష్టంగానే తనకు సువీక్షకు మధ్య జరిగిన ఎంగేజ్మెంట్ని రద్దు చేస్తున్నట్లుగా లెటర్ రాయాలనుకున్నాడు శివ. ఫుల్ పొగరు ఈగో ఉన్న సువీక్షని శివ ఎలా డీల్ చేయబోతున్నాడు? శివ చెప్పిన మాటలు సువీక్ష వింటుందా? అసలు శివకి సువీక్షకి మధ్య ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.